జడ్సన్కి షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. ఇది మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఆయన 3 రోజులుగా సమాధానం చెప్పాలి, లేకపోతే మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని చిన్నారెడ్డి గారి పేరుతో, అంటే ఆయన క్రమశిక్షణ సంఘం చైర్మన్ కాబట్టి ఆయన నోటీస్ సర్వ్ చేశారు. 3 రోజులు ఆయన నేను ఎట్లాంటి రిప్లై ఇవ్వను అంటున్నారు. సో ఇవ్వడు కాబట్టి ఆయన పార్టీ నుంచి తీసేయబోతున్నారు. ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ చెన్నారెడ్డిని ఐ నో రైట్ ఫ్రమ్ ది డేస్ వెన్ హీ వాజ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆయన కూడా ఏముంది, హైలీ ఎడ్యుకేటెడ్ పాపం. ఆయన ఏం చేస్తాడు, ఇంకోటి ఆయనకే డినై చేసి ఎమ్మెల్యే టికెట్ లాస్ట్ మినిట్ లో మార్చేసేసి ఏదో ఒకటి బేకరీ బిస్కెట్ ఇచ్చేసేసి తిను అని అన్న పరిస్థితి ఆయనది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు. కానీ నేను అడిగేది ఏంటంటే, ఈ క్రమశిక్షణ అనేది అరాచక శక్తుల మీద వాడతారా, పార్టీకి నిజాయితీగా పనిచేస్తూ పార్టీ లైన్లోనే ఉండి పార్టీలు మార్చకుండా అకుంఠితమైన భావనతో ప్రజలతో పనిచేస్తున్నటువంటి దళిత నాయకత్వం మీద, బీసీ నాయకత్వం మీదనే వాడతారా? కేసీఆర్ ఎప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా బీసీల మీదనే తీసుకున్నాడు. ఆలయ నరేంద్ర దగ్గర నుంచి మొదలెడితే ఈటీఎల్ రాజేందర్ వరకు దౌర్జన్యం చేస్తున్న తన కులపాళ్ల మీద ఒక్కడి మీద చేయలే. మరి పార్టీ నాయకత్వాన్ని డైరెక్ట్గా ఛాలెంజ్ చేసిన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు మంత్రులలాగా ఉన్నారు, తర్వాత శాసనసభ్యులు అయినారు. నిన్నగాక మొన్న ఒక శాసనసభ్యుడు ఒక మంత్రికి మంత్రి పదవి ఇస్తేనే తప్పు అనేటువంటి యాంగిల్లో కూడా మాట్లాడినాడు. భయం ఉంది. రాజగోపాల్ రెడ్డి మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో తుమ్మల నాగేశ్వరరావు ఈయన పెద్ద ఉద్యమకారుడా, ఈయనకి ఎందుకు ఇవ్వాలన్నాడు. రేవంత్ రెడ్డి ఎట్లా పిసిసి అధ్యక్ష పదవిని కొని తెచ్చుకున్నాడు అనే సంగతి కోమటిరెడ్డి అన్నాడు. రాజగోపాల్ అంటే మనలో మాట. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు, జగ్గారెడ్డి అన్నాడు, రాజగోపాల్ రెడ్డి అన్నాడు, అందరూ వాళ్ళ లెవెల్లో చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అందరి దగ్గర ఒకటైపోయినారు. ఒకటట్లా కాదు, వాళ్ళందరూ ఇట్లా చేతికి ఉన్న వేళ్లలాగా ఉంటారు అనమాట. కొట్లాడుకున్నట్టే కొట్లాడుకుంటారు, మళ్ళీ అధికారం రాగానే ఇట్లా ముట్టి అవుతారు అనమాట. వాళ్ళని వాళ్ళు బ్రహ్మాండంగా ప్రొటెక్ట్ చేసుకుంటాడు. ఏంటి ఎడ్డెకు సాదెకు బిడ్డయి పుట్టిన జడ్సన్ని ఎవడు పట్టించుకుంటాడు? నోటీస్ ఇస్తారు, ఏదో తంతులాగా పడేస్తాడు, తీసి బయట వారేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఒక విషయం అండి, ఒక సుశిక్షితుడైన వ్యక్తి దాదాపుగా చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో అటెండ్ అయినాడు. కాంగ్రెస్ పార్టీ వర్కర్లకు రెగ్యులర్గా పీరియాడికల్గా మీటింగ్లు పెడుతుంది. వాళ్ళకి పార్టీ ఐడియాలజీ విషయంలో, పార్టీ యొక్క ఆదేశాలను ఎట్లా అమలు పరచాలి, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు ఎట్లా అర్థం చేయాలని దాంట్లో ఆయన వార్తాలు అక్కడ ఇక్కడ జరిగిన చాలా మీటింగులలో నిజాయితీగా చాలా డిసిప్లిన్డ్గా పార్టీ లైన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నాడు. అయితే జరుగుతున్న అరాచకాల మీద ఆయన బీఆర్ఎస్ మీద కొట్లాడు కదా. ఆనాడు బీఆర్ఎస్ మీద కొట్లాడితే, సోమేష్ కుమార్ మీద కొట్లాడితే, కేటీఆర్ మీద కొట్లాడితే, కవిత మీద కొట్లాడితేనేమో నువ్వు చప్పట్లు కొట్టావు. అదే పాట మన పార్టీ ప్రభుత్వంలో వాడితేనేమో నువ్వు చెప్పులు రాళ్లు వేస్తా అంటేట. ఇప్పుడు ఆయన ఏం చేసినాడు, ఆనాడు అవినీతి మీద కొట్లాడినాడు, ఈనాడు కూడా అరాచక శక్తుల గురించే మాట్లాడుతున్నాడు. ఈనాడు కూడా ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని అడుగుతున్నాడు, అంతే కదా. ఆయన చేసింది పార్టీ లైన్ని ఏ రకంగా ఆయనే డిఫరెంట్గా పోయినాడు. మరి క్రమశిక్షణ అనే పదానికి ఒక డెఫినేషన్ చెప్పాలా. వాట్ ఈస్ డిసిప్లిన్ విత్ ఇన్ ది కాంగ్రెస్? ఎవరు చేస్తే శిక్షణ? ఇప్పుడు శిక్ష అనేది అగ్రకులాల కోతీరుగా ఉంటుంది, బలహీన వర్గాల కోతీరుగా ఉంటుంది, ఎస్సీ ఎస్టీల కోతీరు ఉంటుంది. ఎస్సీలలో మాలలకు ఒక రకమైన శిక్ష ఉంటుంది, మాదిగలకు ఒక శిక్ష ఉంటుంది అని రాయాలి. మరి అట్లా రాసేసేసి చెప్పాలి అందరికీ, పార్టీ కార్యకర్తలారా ఇక మీరు జాగ్రత్తగా ఉండండి, మేము ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని ఎవరు అడగడు, మీరు తప్పులు చేస్తే మాత్రం మీ గోల్డ్ ఉడగొడతాం అని చెప్పాలి. ఇక చెప్తే సరిపోతుంది కదా. ఏం క్రమశిక్షణ అయినా ఒకటి సార్, పార్టీలో సత్శీలంగా ఉండి నిజాయితీగా ఉండి పార్టీ లైన్లో ఉండి అరాచక శక్తుల మీద పార్టీలో ఉంటూ కూడా ఉద్యమాలు చేసిన వాళ్లే ప్రజలకు దగ్గర ఉంటారు. ఈ పదవుల సంగతి వచ్చినా సచ్చినా పదవులు వాళ్ళకి వాళ్ళు పంచుకుంటారు, అది పెద్ద డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రజల మానసాలలోంచి నువ్వు ఎట్లా జడ్సాన్ని తొలగించగలవు? నీ క్రమశిక్షణకు వ్యతిరేక అసలు యాక్చువల్లీ ఆయన చేసిన ఇదమిద్దమైనటువంటి క్రమశిక్షణ రాహిత్యం ఏంది అంటే, బయటి వేదికలలో మాట్లాడొద్దనా? మరి వీళ్ళందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడలేదా? మొన్న సంపత్ ఉత్తరం రాశాడా, ఇంత పొడుగు లక్కడ ఉత్తరం రాశాడా? అది హిందూలో వచ్చిందా రాలేదా? వి హనుమంతరావు ప్రెస్ కాన్ఫరెన్స్ గాంధీ భవన్ లోనే పెట్టాడు, ఓపెన్ చెప్పిండు కదా. మరి వాళ్ళందరి మీద ఇటనే తీసుకున్నారా? మరి వాళ్ళు ఏమైనా పోయి పాదాక్రాంతమైనారా, పోయి కాలు పట్టుకున్నారా? మరి ఆ విషయంలో చెప్పండి. ఇగో నీలాగా ఒక 3-4 మీద మేము నోటీసులు ఇచ్చినాము, వీళ్ళందరూ తమ తప్పిదాలు ఒప్పుకొని వచ్చి మాకు పాదాలకు నమస్కారం పెట్టినారు, కాబట్టి వాళ్ళని మేము దయతో క్షమించినాము. ఒక జడ్సన్ నువ్వు రాలేదు, నువ్వు మేము చెప్పిన దాన్ని బేఖాతరు చేసేసి నువ్వు మాట్లాడినావు, కాబట్టి నీ మీద మేము యాక్షన్ తీసుకొని చెప్పమనండి. పార్టీ ఇప్పుడు ఒక పక్క ఏమన్నారు, కంటికి రెప్పలాగా కార్యకర్తలను కాపాడుకుంటామని పదే పదే గద్దెలెక్కి మాట్లాడి
నిజాయితీ గల కార్యకర్తల మీద నువ్వు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే నీ మాటల్ని ఎవడు నమ్ముతాడు? ఎవడు నీ యొక్క పెద్ద ముగ్ధ స్వరూపానికి అట్రాక్ట్ అయ్యి నీ పార్టీలో చేరుతాడు? ఇవాళ బయటి పార్టీలో వాళ్ళు కూడా కాంగ్రెస్లో చేరుతున్నారు అని అంటే కాంగ్రెస్ తీసుకున్నటువంటి ప్రజాభిముఖమైనటువంటి కార్యక్రమాల పట్ల అట్రాక్ట్ అయ్యానే కదా. పేదల తరఫున కాంగ్రెస్ పనిచేస్తుందనే కదా. గరీబీ హఠావో అనే ఒక నినాదం ప్రజల తీసుకువచ్చిన పార్టీ ఇదని కదా. ఏమి నాడు అసైన్మెంట్ భూములను ఇచ్చి ఎస్సీ ఎస్టీలను ఉద్ధరించిన పార్టీ కాంగ్రెస్ అనే కదా అందరి దగ్గరికి వచ్చేది. మరి అట్లాంటి పార్టీ ఓన్లీ దళిత నాయకుల మీదనే క్రమశిక్షణ చర్యలు ఎట్ట తీసుకుంటారు? ఈ కుల ప్రాతిపది మీద జరిగేటువంటి ఈ చర్యలని ప్రజలు హర్షించరు. మేబీ యూ మే బి సక్సెస్ఫుల్ ఇన్ థ్రోయింగ్ హిమ్ అవుట్. యూ మే ఆల్సో ఇష్యూ నోటీస్ టు మీ ఆర్ సంబడి ఎల్స్. పవర్ వాళ్ళ చేతిలో ఏంది, ఈజీగా చేసేస్తారు. ఏం ఫరక పడుతుందండి? తీర్పిచ్చేవాడే గనక ఒకవేళ అసంబద్ధమైన తీర్పు ఇవ్వాలనుకుంటే నువ్వు ఏం ఆర్గ్యూ చేసినా వేస్ట్. మా కోర్టులలో మేము గమనిస్తుంటాం కదా, చాలా సార్లు ఏం జరుగుతుందంటే నువ్వు కొద్దిగా ఎక్కువ మంచిగా ఇంగ్లీష్ మాట్లాడితే, నువ్వు కొద్దిగా గొంతెత్తి ఆర్గ్యూ చేస్తే జడ్జిలో కోపం వస్తానంట. అంటే మనసులో అమ్మ వీడు మన ముందడ ఎందుకు అంత అరుస్తున్నావు, నేను చాకేం చెవుడా, నాకు వినరాదా అంటారు. అంటే టు రిస్ట్రిక్ట్ యువర్ ఫ్లో. నువ్వు ఆర్గ్యుమెంట్ చాలా ఫ్లూయెంట్గా చేయొద్దని. అంటే యు ఆర్ నాట్ థరోగా ఉండి ఫ్యాక్ట్స్ కరెక్ట్గా చెప్పినా, న్యాయం కరెక్ట్గా చెప్పినా, ఇది ఇట్లా కాదండి, మీరు అన్యాయం చేయొద్దండి అని ప్రాధాయపడతారు కదా కొంతమంది అడ్వకేట్. కొంత గొత్తైతే అడుగుతారు. అంటే ఒక లెఫ్టిస్ట్ భావజాలం నుంచి, ఇతరత్ర భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు లాయర్లు ఏమనుకుంటారంటే, లాయర్ అయ్యేటప్పుడే నేను న్యాయానికి అనుకూలంగా కొట్లాడాలి, న్యాయానికి వ్యతిరేకంగా ఇది చేయాలని, అటువంటి అన్యాయం జరిగితే వ్యతిరేకంగా ఉండాలనుకుంటారు. అట్లా మాట్లాడే వాళ్ళని ఎట్లయితే డిసిప్లిన్ చేస్తారు చూసినా, ఇప్పుడు పార్టీ నాయకత్వం కూడా అట్నే తయారైంది. చిన్నారెడ్డి గారు స్పెసిఫిక్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసేసి బక్కా జడ్సన్ చేసినటువంటి పార్టీ క్రమశిక్షణ రాహిత్యమైన చర్యలు ఏంటివి, ఇది కూడా పార్టీలో అందరికి తెలవాలి కదా. ఇగో ఈ రకమైన చర్యల వల్ల పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది అని. అంటే ప్రెస్తో మాట్లాడమే తప్ప, ప్రెస్తో మాట్లాడడం తప్పదు. మరి అంతర్గతంగా ఈ పార్టీ టికెట్ల విషయంలో కానీ, లేదా పదవుల పందేరం మీద కానీ ఏదైనా చర్చ జరిగిందా? ఎవరికి పదవులు ఇవ్వాలనే దాన్ని సమిష్టిగా ఒక నిర్ణయం చేసినారా? మంత్రివర్గ ఉపసంఘం పెట్టారా? లేదా పార్టీలో ఒక పార్టీ లీడర్షిప్ ఏదైనా ఒక కమిటీ పెట్టిందా? పార్టీ పవర్లోకి వచ్చినాక పదవులు ఇచ్చేటప్పుడు ఇగో ఈ రకమైన సామాజిక సమతుల్యం మేము పాటిస్తాము, ఇగో ఈ కమిటీకే మీరు అందరు రిప్రజెంటేషన్. ఎమ్మెల్యే టికెట్లకేమో 20,000, 40,000, 50,000 ఇట్లా వసూలు చేసేసి టికెట్లు పెట్టినారు కదా. అట్టనే పార్టీ పదవుల కోసం కూడా ఒక కేంద్రీకృతమైన ఒక కమిటీని పెట్టేసేసి పదవులు ఆశిస్తున్న వ్యక్తులందరికీ ఇక్కడ అప్లై చేయండి, ఈ కమిటీ వాళ్ళు మీ యొక్క గుణగణాలను, పార్టీకి మీరు చేసిన సేవను గుర్తించి మీకు పదవులు ఇస్తుంది అని చెప్తున్నారు. లేదు కదా, మిడ్ నైట్ అపాయింట్మెంట్స్ జరుగుతున్నారు కదా, పార్టీ మార్చి మన పార్టీలో చేరంగానే ఇమీడియట్గా పదవులు ఇస్తున్నారు కదా. ఇది కడుపు మండదా? సహజంగా ఉండేటువంటి కాంగ్రెస్ కార్యకర్త మండుద్దా మండదా? మీరు ఆలోచించండి. ఇసుక దొంగలు, తర్వాత పీడిఎస్ రైస్ అనే ఇంత అంతర్రాష్ట్రాలకు తరలించే దొంగల మూటలు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళను నువ్వు కాంగ్రెస్లో చేర్చుకుంటే కాంగ్రెస్ బలపడుతుందా? ఏదైతే కేసీఆర్ అనుకున్నాడో అసలు నాకు ప్రతిపక్షమే ఉండద్దు, అందరినీ మనం మన పార్టీలోనే చేర్చుకుంటే మనం చాలా బలవంతమవుతా ఉన్నాం కదా. అదే పద్ధతిని ఇవాళ కాంగ్రెస్ ఆలోచిస్తే ఇది కరెక్టా? ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసాం. సో ఇవి తెలంగాణలో గత వారం 10 రోజులుగా జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్ సంబంధించిన అంశాలు, వాటి మీద విశ్లేషణ చూస్తూనే ఉండండి మన తొలివేలు.